ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్నేహశీలి, మృదు స్వభావి అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారని తెలిపారు. సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. ఆయన తెలుగు ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు వెంకయ్యనాయుడు. శ్రీపతి పండితురాజు బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయటం తెలుగు ప్రజలందరికీ గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పలు భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారని, ఘంటసాల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పాడుతా తీయగా కార్యక్రమంతో ఎంతో మంది గాయకులను పరిచయం చేశారన్నారు బండారు దత్తాత్రేయ. ఈ కళా కేంద్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం చాలా గొప్ప గౌరవమని, ఇది మన తెలుగు ప్రజలందరికీ చాలా కీర్తింపదగిందని, గౌరవింపదగిందని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. ఈ 3 గుణాలుండి అద్భుతమైనటువంటి ఒక దేదీపి మానసు తీసుకురావడం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గౌరవం. ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించాను. బాలసుబ్రహ్మణ్యం తెలుగుతో పాటు 14 భాషల్లో పాటలు పాడి పాటల పల్లకిలో నిలిచాడన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 40,000కు పైగా పాటలు పాడారన్నారు. ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సినిమాలు కూడా కొన్ని పాటలతో హిట్ అయ్యాయని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. సంగీత ప్రపంచంలోనే రారాజుగా నిలిచి పాటల పల్లకిలో నెలరాజుగా, అమర గాయకుడిగా మన అందరి గుండెల్లో నిలిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ప్రపంచంలో ఉన్న చాలా మందిని అలవరించారు. వారి అనేక దశాబ్దాలు ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచి 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుని మనం అందరం కూడా అభిమానించాలి.